ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె వీళ్ళలో మనం చదువుకున్నాం ఎందుకంటే అందువల్ల నేను ప్రారంభిస్తున్నాను. 17వ వచనం. మార్పు తల్లి మరియా వాళ్ళ మేడ గది ఉంది. అది చాలా పెద్ద గది. అందులో చాలా సామాను కూడా ఉంది. దాదాపు ఇప్పుడు మనం 15వ వచనంలో చదువుకున్నట్లుగా 120 మంది సహోదరులు కూడుకుంటానికి కూడా అనుకూలమైన అది. అంతమంది కూడుకునే స్థలం మేడగది. అప్పుడు వారి మధ్య పేతురు నిలబడ్డాడు. నిలబడి, సహోదరులారా, 15వ వచనం నుండి 1వ అధ్యాయం, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. పేతురు లేఖనాలను, పూర్వపు లేఖనాలను అతడు ఎత్తి మాట్లాడుతున్నాడు. యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదును ద్వారా మాట్లాడిన మాట చూడండి. కీర్తనల గ్రంథం 41వ కీర్తన 9వ చరణం. 41వ కీర్తన 9వ చరణం. 41:9. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తిన వాడాయను. ఇది ఇస్కరియోతు యోధాను గురించి చెప్పబడిన లేఖనం. పూర్వము దావీదు నోట దేవుడు పలికించిన మాట. కాబట్టి ఆ విధముగా లేఖనము నెరవేరవలసి ఉన్నదని పేతురు మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. పేతురు చేపలు పట్టేవాడు కదా, లేఖనాలు తెలుసా అనుకోవచ్చు. యూదులకు అందరికీ లేఖనాలు తెలుసు. వీళ్ళు అది అంత మాత్రమే కాకుండా వీళ్ళు గలలియ ప్రాంతం వాళ్ళు. అయినాను కూడా లేఖనాలు వాళ్ళకు తెలుస్తాయి. యూదులందరికీ కానీ ఇశ్రాయేలీలకు లేఖనాలు తెలిసి ఉంటాయి. తెలియకపోతే ఈ విధంగా మాట్లాడలేడు. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేశాడు. వాక్యము చదువుకుంటేనే పరిశుద్ధాత్ముడు దాన్ని జ్ఞాపకం చేస్తాడు. నువ్వు వాక్యం చదువుకోకపోతే ఎట్లా జ్ఞాపకం చేస్తాడు? కాబట్టి పేతురు ఈ లేఖనాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు. దావీదు పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై, అంటే అపోస్తులతో పాటు అతడు కూడా అన్ని కార్యక్రమాల్లో ఉన్నాడు. అపోస్తులని పేరు పెట్టినప్పుడు ఉన్నాడు. 70 మంది శిష్యులను పంపినప్పుడు సేవకున్నాడు. ప్రభువు తన అపోస్తుల వరకే పంపినప్పుడు ఉన్నాడు. దేవుని కార్యాలు, అనేక కార్యాలు రుచి చూశాడు, తెలుసుకున్నాడు. కాబట్టి ఆ విధముగా అతడు ఈ పరిచర్యలో పాలు పంపుడు పొందాడు. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలు. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ప్రియులారా, ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఇతడు ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పాడు. చూడండి, జకర్యా గ్రంథంలో ఇతని గురించి రాయబడిన మాట చదువుకుందాం. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12-13 వచనాలు. 12
11 జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. నన్ను కూడా తీసుకుని జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12, 13 వచనాలు. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇవ్వడి, లేని ఎడల మానివేడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. గమనించారా? ఆ తర్వాత మాట కూడా చూడు. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మని వారికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరి వానికి పారవేసి తిని అని అన్నాడు. ఇది జకరియా ద్వారా ప్రవచించబడిన ప్రవచనం. ఎంత ప్రధాన యాజకుల దగ్గర డబ్బు తీసుకుంటాడో కూడా జకరియా గ్రంథంలో ముందుగానే రాయబడింది. ఆ విధముగా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొన్నంటే వాడు కొనలా, వాడు కొనలా. ఆ రోకలు దేవాలయంలో పారవేశాడు. దేవాలయంలో పారవేస్తే ప్రధాన యాజకులు ఇది కానుకల పెట్టెలో వేయకూడదని అప్పుడు పరదేశులను పాతిపెట్టుటకు పొలం కొన్నారు. ఆ పొలం కొన్నారు, కుమ్మరి వారి పొలం. కానీ ఇతడు ఈ పొలం కొనటం కానీ డబ్బులు పారవేయటమే తెలుసు, కానీ పొలం కొనలా ఇతను తిరిగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే పోయేది. కానీ క్షమాపణ అడగకుండా తానే వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయాడు. ఉరేసుకున్నప్పుడు ఆ ఉరితాడు తెగి లేక కొమ్మిరిగో ఆ కొండ మీద నుంచి పడ్డాడు. పడినప్పుడు అతని పేగులు రాళ్లకు గీసుకుపోయి పేగులు బయటకు వచ్చినాయి. పొట్ట పగిలిపోయి అతని పేగులు బయటకు వచ్చినాయి బద్దలైనందున. తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చినాయి. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడింది. దానికి రక్తభూమి అను అర్థము. గమనించారా ఈ మాట? ఇది కీర్తనల గ్రంథంలో రాయబడింది. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 25వ చరణం. 69, 25. 69, 25. వారి పాలెము పాడవునుగాక, వారి గుడారములో ఎవడునూ ఉండకపోవునుగాక అనే ప్రవచనము నెరవేరింది. గమనించారా? ఇది యూదా ఇస్కరియోతును గురించి చెప్పబడిన ప్రవచనం. అతని ఇల్లు పాడైపోవుగాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనుగాక. అక్కడే చూడండి 109:8. కీర్తనలో 109:8. కీర్తనలో 109:8. వారి జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక అని యూదా ఇస్కరియోతును గురించి దావీదే ప్రవచించాడు. దావీదు ప్రవక్త కదా, అందువల్ల ప్రవచించాడు. సహోదరులారా గమనించారా? కాబట్టి అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు
ఎప్పటి వరకు అంటండి? యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని. ఎవరు? బాప్తీస్మం ఇచ్చు యోహాను మొదలుకొని ప్రభు అయిన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు, అంటే దాదాపు ఎంతకాలం? 3.5 సంవత్సరాలు ప్లస్ ఒక 40 దినాలు. ఇవన్నీ కూడా కలిపి చెబుతున్నాడు. పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుతున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండటం అవశ్యము అని చెప్పాను. ఇది పేతురు అంటున్న మాట. అంటే 12 మంది అపోస్తలులను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకడు తప్పిపోయాడు, వాడి స్థలంలో ఇంకొకటి ఏర్పాటు చేయాలి కదా. ఆయన పునరుద్ధారానికి సాక్షిగా ఉండాలి. యోధా ఇస్కరియోతుకు యేసు ప్రభు పునరుద్ధారం తెలీదు. యేసు ప్రభు సిలువ వేత కూడా తెలియదు. సిలువ వేయబడతారని తెలుసు, కానీ సిలువేసింది అతడు చూడలా. సిలువ వేస్తానికని శిక్ష విధించబడినప్పుడే వెళ్ళి అతడు ఉరేసుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు సిలువ తెలియదు, మరణము తెలియదు, పునరుద్ధానం కూడా అతనికి తెలియదు. కాబట్టి పునరుద్ధానానికి సాక్షులుగా ఉండాలని పేతురు ఈ మాట అంటున్నాడు. అప్పుడు వారు యూస్తను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తియాను ఇద్దరిని నిలవబెట్టారు. నిలవబెట్టి ఏం చేశారు? ఇట్లని ప్రార్థన చేశారు. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యల్లోనూ అపోస్తులత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరచుము అన్నారు. అని మెదలకుంటుంటే బాగుండేవు. వాళ్ళు ఆ విధంగా ఉండలా. మళ్ళీ పాత నిబంధన పద్ధతి కింద అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా ఏం చేశారు? చీట్లు వేశారు. చీట్లు సామెతల గ్రంథంలో ఉంది. చీట్లు వేస్తే అది దేవుని యొక్క చిత్తముగా వాళ్ళు అనుకునేవాళ్ళు. సామెతల 16:33 చూడండి. సామెతల 16:33. అది 33లో చీట్లు ఒడిలో వేయబడిను, వాటి వలన తీర్పు యెహోవా వశమని సొలొమోను మహారాజు రాశాడు. అందువలన చీట్లు వేసి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు లేడు, యేసు ప్రభు లేడు. ఆ కాలంలో వాళ్ళు సొంత నిర్ణయాలతో పాత నిబంధన పద్ధతుల్లో వాళ్ళు చీట్లు వేశారు. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారు, కానీ ఎక్కడ మత్తీయ సేవ చేసినట్టుగా మనకు కనబడదు. సేవలో అతని సేవ మనకు గ్రంథస్థం కాలేదు. కారణం ఏంటంటే ఇది వీళ్ళు ఏర్పాటు చేసుకున్న వ్యక్తే కానీ ప్రభువు చేత పిలువబడిన వాడు కాడు. పునరుద్ధానానికి సాక్షే. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత కనబడ్డప్పుడు చూసిన వాడే సాక్షే. కానీ ఎవరు యూస్తు అనబడినా బర్సబ్బా అనబడినా యోసేపు కూడా సాక్షే. కానీ వాళ్ళు దేవుని చేత అపోస్తలుగా పిలువబడినవారు కారు. అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటీ వచ్చెను. కనుక 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడాను. అంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 12 మంది అయ్యారు. ఇది ఎప్పుడు జరిగింది? పెంతెకోస్తు దినానికి ముందు జరిగింది. పెంతెకోస్తు దినానికి ముందు జరిగింది. సరే, అంతలో 2వ అధ్యాయంలో కూడా కొద్ది మాటలు చూద్దాం. పెంతెకోస్తు అను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరు. అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు
వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు వ్యాపించెను. ఒక ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఇక్కడ మేడగది అనలేదు కానీ ఇల్లు అంటున్నాడు. ఇంట్లో కూర్చొని ఉన్నారు వాళ్ళు. ఒక చోట అన్నాడు కానీ మేడగది అనలే ఇక్కడ. ఆ విధముగా కూడుకొని ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఎలాగొచ్చాడు? వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుండిన్న ఇల్లంతయు వ్యాపించెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎందుకు అన్య భాషలతో మాట్లాడారంటే అక్కడ చాలామంది పండగకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెంచుకోవచ్చు అనే పండగకి. పెంచుకోవచ్చు అనే దానికి అర్థం ఏంటంటే 50వ రోజు. వీళ్ళు ఈ పండగలు చేస్తారు. యూదులకు ఈ పండగలు ఉన్నాయి. అందువల్ల దీన్ని పెంచుకోవచ్చు అనే పండగ అన్నారు. అంటే 50 రోజుల పండగ అన్నారు. ఆ దినాన పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. దిగొచ్చి సంఘము స్థాపించబడింది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు వ్యాపించెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అందరూ అంటే అక్కడున్న వాళ్ళందరూ. అక్కడ ఎవరెవరున్నారో మనం చదివాం పైన. దాదాపు 120 మంది ఉన్నారు. 120 మంది ఉన్నట్టుగా మన 15వ వచనం చెబుతుంది. వీళ్ళల్లో యేసు తల్లి అయిన మరియా అతని సహోదరులు కూడా ఉన్నారు. కాబట్టి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్ముడు చేసే పని మొట్టమొదటి ఇక్కడ రాయబడిన మాట మనం జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మాట్లాడే శక్తిని ఇస్తాడు. మాట్లాడే శక్తిని పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు అక్కడ రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళు పండగకు వచ్చారు. భక్తిగల యూదులే రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళు. ఒక దేశంలో కాదు, ఇప్పుడు మన దేశంలో కూడా మరి మనుష్య గోత్రీకులు ఉన్నారు. మన గుంటూరు జిల్లాలో వాళ్ళు తెలుగు మాట్లాడతారు ఇక్కడ. అంటే అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరూ భాషలు ఏం మాట్లాడారంటే తెలుగు కూడా మాట్లాడారు అనుకోవచ్చు. ఎందుకని? తెలుగు మాట్లాడే యూదులు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టే అలాగే కేరళ నుంచి పోయారు కొందరు. వాళ్ళకు కూడా తెలియాల. యూదులందరూ ఆ రోజు అక్కడ చేరతారు. ఎక్కడికి? యెరూషలేముకు. కాబట్టి వాళ్ళు ఏ భాష నుంచి వచ్చిన వాళ్ళు, ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళు, ఆ భాష వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా వాళ్ళకు అర్థమైంది. అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన, చూడండి ఆ మాట, ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురమున్నారు. చూసారా? అప్పటికే యూదులు చాలామంది అక్కడే చేరిపోయారు. ఇంకా మన గుంటూరు జిల్లాలో ఇంకా ఉన్నారు. వీళ్ళు పోలే ఇంకా. ఎందుకంటే వాళ్ళు అనుమతి ఇవ్వాలంట. అనుమతి ఇచ్చి రమ్మంటేనే పోవాలా. వీళ్ళ బంధువులు అక్కడ ఉన్నారు. ఆ విధముగా
పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడండి? వాక్శక్తిని అనుగ్రహిస్తాడు. మాట్లాడే శక్తిని ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ. అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపుడుగా కూడి వచ్చారు. ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడ్డారు. స్వభాషతో మాట్లాడటం విని కలవరపడ్డారు. ఏంటి వాళ్ళ స్వభాష? ఎక్కడి వచ్చి అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. అంటే వీళ్ళు ఎక్కడెక్కడో పుట్టి పండగ అక్కడికి వచ్చారు. దేశమంతట్లో లేక ప్రపంచమంతట్లో చెదరి ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఆ పండగకి. కాబట్టి వాళ్ళు ఏమన్నారు? మాట్లాడుతున్న వీళ్ళందరూ గలిలయులు కారా? అవును, గలిలయులే. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. అంటే మన దేశంలో వీళ్ళు ఇస్రాయేల్ గోత్రం వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మన దేశం భాష మాట్లాడతారు, హెబ్రీ భాష మాట్లాడతారు, మన దేశం భాష కూడా మాట్లాడతారు. కాబట్టి అక్కడ రకరకాల జనాంగం ఉంది. వాళ్ళలో హెబ్రీ భాష మాట్లాడే ఉన్నారు, అరామిక్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, లేదా రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ పేతురు వీళ్ళు లేచి ప్రసంగం మాట్లాడేటప్పుడు ఎవరి భాషలో వాళ్ళకి అర్థమైందంట. ఎవరి భాషలో వాళ్ళకి అర్థమైంది. పేతురు ఏం మాట్లాడాడు? హెబ్రీ భాష ఎక్కువగా మాట్లాడాడు. ప్రభు మాత్రం అక్కడక్కడ సిరియా భాష మాట్లాడాడు. ప్రభు అక్కడక్కడ సిరియా భాష మాట్లాడాడు. తలితాకుమి, ఏలి ఏలి లామా సబక్తాని, ఇవన్నీ సిరియా భాష, అరామిక్ భాష అంటారు. కాబట్టి అవి ఎరిగిన వాళ్ళు చెప్తున్నారు, తన తన స్వభాషతో వారు మాట్లాడటం కలవరపడారు. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుతూ మనం వినుచున్నామే. ఇదేమి? పార్తేయులు, మాదీయులు, ఎలామీలు, మెసొపొతామియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశమందరి వారు. వీళ్ళు ఎవరు? అక్కడ చేరొచ్చిన వాళ్ళు భక్తిగల యూదులే అందరూ. క్రేతీయులు తర్వాత దేశంలో వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతమందు కాపురం ఉన్నవారు. ఈ కురేనీయుడు అనే సీమోను అప్పుడు ప్రభు సిలువ మోసిన వాడు అతడే. అతడు కురేనీ ప్రాంతానికి సంబంధించినవాడు. అందువల్ల అతన్ని కురేనీయుడైన సీమోను అన్నారు. పార్తేయులు, మాదీయులు, ఎలామీలు, మెసొపొతామియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు దేశములు అందరి వారు. కురేనీ దగ్గర లిబియా ప్రాంతం యందు కాపురం ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు. రోమా నుండి పరవాసులుగా వచ్చి ఉన్న యూదులు, అంటే అకుల ప్రిస్కిల్ల లాగా రోమా నుంచి వచ్చేసిన వాళ్ళు అన్నమాట వీళ్ళు కొందరు. తర్వాత యూదా మత ప్రవిష్టులు, అంటే యూదా మతంలో పెద్దలు, ప్రవిష్టులు, క్రేతీయులు, అరబ్బీలు, క్రేతు ద్వీపం వాళ్ళు అరబ్బీలు, మరి వాళ్ళ ముస్లిం కంట్రీస్ అరబ్బీ అని అంటారు, అలబ్రీలు అంటారు. కాబట్టి ఆ విధంగా అందరూ కూడి వచ్చారు. కూడి వచ్చి మనం అందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించడం వినుచున్నామని చెప్పుకున్నారు. అందరూ విభ్రాంతి నుండి
ఎటూ తోచక ఇదేమగునోనని ఒకరితో ఒకడు చెప్పుకొండ్రి. కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారు. కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారు. ఈలాగా అలనాడు పెంతెకోస్తు దినాన ఈ జరిగినప్పుడు అక్కడ చూడండి, ఇంకొక మాట చదువుతాను. అయితే పేతురు ఆ పతనొకంటితో లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లని. ఇక పేతురు మాట్లాడిన ప్రసంగం ఇది. కాబట్టి ఇంతవరకు మనం ఆపుదాం. ఈ విధముగా ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. తెలుగు మాట్లాడేవాళ్ళు, కేరళలో ఉన్న యూదులు వెళ్ళారు. వాళ్ళు మలయాళ భాష మాట్లాడేవాళ్ళు, లేకపోతే కర్ణాటకలో ఉన్నవాళ్ళు వెళ్ళారు అనుకోండి, వాళ్ళు కన్నడ మాట్లాడేవాళ్ళు. ఇలాగా మన దేశం నుంచి కూడా కొందరు యూదులు వెళ్ళారు. యూదులు అంటే అక్కడ వాళ్ళు కాబట్టి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మహిమగల నామం నీకు స్తోత్రం నాయన. శాశ్వతమైన నీ ప్రేమతో మమ్మలను ప్రేమించి విడువక మాపై కృప చూపుతున్నందుకు నీకు స్తోత్రం నాయన. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగల తండ్రి, మా స్తుతులపై ఆసీనుడవై ఉన్న మా దేవ, నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన. నువ్వైతే నీ పరిశుద్ధాత్మను, నీ ఆత్మను మాకు సంచకరువుగా ఇచ్చావు. నీ ఆత్మ వలన మమ్మల్ని రక్షించావు ప్రభువా. ఈ విధముగా నీవు నీ ఆత్మ ద్వారా రక్షించావు. నీ కుమారుని ద్వారా మాకు పాపక్షమాపణ, ఆత్మరక్షణ ఇచ్చావు. ఇలా జరిగింది. కానీ అయ్యా నీకు స్తోత్రం. వేరే విధముగా మేమేమీ ఆశించం. కాబట్టి నాయన, నీ ఆత్మ ద్వారానే మాకు ఈ నడిపింపు జరుగుతుంది. ఈ ఆత్మ పరిశుద్ధత, ఆత్మ కార్యములు నీవు కూడా వెళ్ళేటప్పుడు చెప్పావు. కాబట్టి నాయన, దీనదాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో ఇంకా రక్షణ పొందని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆకర్షించమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ, మా రక్షణకర్త విమోచకుడా, మా కొరకు త్వరగా రాబోతున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభు మహిమ గల నామున స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి. ఆమేన్.